మీ అందరికీ ఒక సింపుల్ ప్రైమరీ స్కూల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. డెఫినెట్గా ఈ క్వశ్చన్ లేకుండా మాత్రం మన స్కూలింగ్ అయితే జరుగుండదు. మన భారతదేశం ఎన్నేళ్ళు పరాయి పాలనలో ఉంది? ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఇండియా హ్యాస్ బీన్ అండర్ ఫారిన్ రూల్? ఏ 100 years, బి 1200 years, సి 190 years, డి 500 years. ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ దాకా అందరికీ ఆన్సర్ తెలిసిన క్వశ్చన్. సచ్ ఎ నోస్టాల్జిక్ జీకే క్వశ్చన్ కదా. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. చాలామంది కాన్ఫిడెంట్గా ఆప్షన్ సి అనుకుంటారు కదా, బట్ ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి 1200 years ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలాగో చూద్దాం రండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి. మీకు వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. అదేంటి, మన సోషల్ బుక్స్లో 200 సంవత్సరాలే కదా మనల్ని బ్రిటిషర్స్ రూల్ చేసినట్టుంది అనుకుంటున్నారు కదా. అది నిజమే. బ్రిటిషర్స్ మనల్ని ప్రిసైజ్గా 190 ఏళ్ళు మాత్రమే కంట్రోల్ చేశారు. ఐ రిపీట్, 190 ఏళ్ళు కంట్రోల్ చేశారు. 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో బెంగాల్పై ఈస్ట్ ఇండియా కంపెనీని లీడ్ చేసి గెలిచి బెంగాల్ని కంట్రోల్లోకి తీసుకుంది. అక్కడ స్టార్ట్ అయిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ప్రస్థానం 1858 వరకు సాగింది. ఈ పీరియడ్లో జస్ట్ కంట్రోల్ మాత్రమే వాళ్ళ చేతుల్లో ఉంది, డైరెక్ట్ రూల్ లేదు. 1857లో సిపాయి మెటినీ జరగడంతో ఈస్ట్ ఇండియా కంపెనీని సైడ్ చేసి డైరెక్ట్ బ్రిటిష్ రాజ్ రంగంలోకి దిగి 1947 వరకు రూల్ చేసింది. క్యుములేటివ్గా 190 ఏళ్ళు నాకిచ్చేశారు. అండ్ పోతూ పోతూ అఖండ భారత్ని మొక్కలు చేసిపోయారు. ఉసురు ఊరికే పోదు కదా, వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఓకే, మన టాపిక్లో వద్దాం. 190 ఏళ్లలో రూల్ చేసింది కేవలం 89 ఏళ్ళు మాత్రమే. ఇంత డీటెయిల్గా చెప్పడానికి ఒక కారణం ఉంది, కాసేపట్లో వస్తుంది. మరి మేజర్ చంక్ అయిన 1145 ఏళ్ళ సంగతి మన అకాడమీ సోషల్ బుక్స్లో మనకు చెప్పని నిజాలేంటి? ఇమాజిన్, జస్ట్ 89 ఇయర్స్లోనే బ్రిటిష్ వాళ్ళు మన దేశ సంపద అంతా దోచుకుపోతే 1145 సంవత్సరాల్లో అరబ్లు, టర్క్లు, మంగోళ్ళు, టిమురిడ్లు, సుల్తానేట్లు, మొఘళ్ళు ఎంత దోచేసి ఉంటారు మన ఊహలకి కూడా అందవు. ఇది విన్న తర్వాత సెక్యులర్ మీద వాళ్ళకి వెంటనే ఒక డౌట్ వస్తుంది, ముస్లిం ఇన్వేడర్స్కి ముందు ఎవరూ అఖండ భారత్ మీద దండయాత్రలే చేయలేదా అని. చేశారు. ఫస్ట్ అఖండ భారత్ మీద దండయాత్ర చేసింది సైరస్ ది గ్రేట్ అనే పర్షియన్ రాజు. తర్వాత డారియస్ ఆఫ్ ఫస్ట్ ఇండస్ వ్యాలీని కంట్రోల్లోకి తీసుకుని జెర్క్సెస్ ఆఫ్ ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేశాడు. వాళ్ళ తర్వాత గ్రీక్ రాజులైన అలెగ్జాండర్ ది గ్రేట్, అతని వారసుడు సెల్యూకస్ ది ఫస్ట్ నికేటర్ దండయాత్ర చేస్తే ఆచార్య చాణక్య యుక్తికి, చంద్రగుప్త మౌర్య శక్తికి తట్టుకోలేక వాళ్ళ సొంత రాజ్యానికి వెనుతిరిగి వెళ్ళిపోయారు. సైథియన్స్, పార్థియన్స్, కుషన్స్, హన్స్ అంటూ ఇలా కంటిన్యూస్గా దండయాత్రలు జరుగుతూనే ఉండేవి. అప్పుడు ఎప్పుడూ మన దేశానికి రాని కష్టాలు 7th-12th centuryలో మహమ్మద్ బిన్ ఖాజిం దండయాత్రతో మొదలయ్యాయి. అఖండ భారత్లో అడుగుపెట్టి మనల్ని ఓడించిన మొట్టమొదటి అరబ్ ఇన్వేడర్ మొహమ్మద్ బిన్ ఖాజిం. బ్యాటిల్ ఆఫ్ ఆరర్లో సింధ్ రాజైన రాజా దాహిర్ని చంపి ఆయన శవం పైన అఖండ భారత్లోని ముస్లిం రూల్కి పునాదేసుకున్నాడు. మొహమ్మద్ బిన్ ఖాజిం సింధ్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు తన వయసు 15 ఏళ్ళు. ఆక్రమించుకునే క్రమంలో ఊళ్ళు, పంటలు తగలబెట్టేసేవాడు. గుళ్ళని, ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ని ధ్వంసం చేసి సంపదను దోచుకునేసేవాడు. ఆడవాళ్ళని బానిసలు చేసి ఇక్కడ వాళ్ళ పైత్యం తీరిపోయాక అరేబియాలోని హారమ్స్కి పంపేవాడు. హారమ్ అంటే వాళ్ళ రాణులు ఉండే మహల్లు. అందులో రాణులతో పాటు వాళ్ళకి సేవలు చేసే దాసీలుగా మన ఆడవాళ్ళని పంపేవాడు. ఇక్కడ కుటుంబాలను కోల్పోయి అక్కడ బతకలేక ఎంత నరకం చూసింటారు మన వాళ్ళు. యుద్ధంలో పట్టుబడ్డ మన వాళ్ళు ఎక్కడ ఎదురుదాడి చేస్తారో అన్న అనుమానంతో, కేవలం అనుమానంతో 1,00,000 మంది భారతీయ యుద్ధ సైనికుల్ని ఊచకోత కోశారు. వన్స్ వాళ్ళ రూలింగ్ వచ్చాక ఫోర్స్డ్ మార్స్ కన్వర్షన్ షురు. ఒక్కటే పాయింట్, మతం మారుతావా పైకి పోతావా. ఇవన్నీ జస్ట్ ఒక 15 ఏళ్ళ మొహమ్మద్ బిన్ ఖాజిం వితిన్ స్పాన్ ఆఫ్ 4 yearsలో చేశాడు. ఇమాజిన్, జస్ట్ 4 yearsలోనే ఇంత విధ్వంసం. అది భారత్కి ఫస్ట్ వచ్చిన ఇస్లాం ఇన్వేడర్. ఇంకో 900 సంవత్సరాల తర్వాత వచ్చిన ఔరంగజేబ్ ఏ రేంజ్లో చేసి ఉండాలి. ఖాజిం తర్వాత టర్కిష్ ఇన్వేడర్ అయిన మొహమ్మద్ ఆఫ్ గజనీ దండెత్తాడు. రావడం, గుళ్ళని లూట్ చేయడం, దోచుకెళ్ళడం, రిపీట్. రావడం, గుళ్ళని లూట్ చేయడం, దోచుకెళ్ళడం, రిపీట్. రావడం, లూట్ చేయడం, దోచుకెళ్ళడం, రిపీట్. వీడి చేతిలో నాశనమైంది గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం. ఒరిజినల్గా సోమనాథ్లోని జ్యోతిర్లింగం అయన్తో తయారు చేసి మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ద్వారా ఎయిర్లో సస్పెండ్ అయి ఉండేది. అండ్ ఆ కాలంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ టెంపుల్స్. అది చాలా మనోడికి డెస్ట్రాయ్ చేసి లూట్ చేయడానికి. ఒకేసారి లూట్ చేయలేక ఏకంగా 17 times లూట్ చేశాడు. అయినా కూడా ఇప్పటికీ సోమనాథ ఆలయం అలాగే ఉంది.
అది మన సనాతన శక్తి. తిమూర్ తన సొంత ఆటోబయోగ్రఫీలో ఢిల్లీలో ఒకే రోజు 1,00,000 విగ్రహారాధన చేసే కాఫీలను నా కత్తికి ఎరగా వేశానని రాసుకున్నాడు. వీళ్ళ తర్వాత వచ్చిందే మొఘల్ ఎంపైర్, ద బిగ్గెస్ట్ అండ్ ద లాస్ట్ ముస్లిం ఎంపైర్ ఆఫ్ ఇండియా. 1526 బాబర్తో స్టార్ట్ అయ్యి హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ అని ఇలా బహదూర్ షా ద సెకండ్ 1857 వరకు కొనసాగింది. 1857లో బ్రిటిష్ వాడి దెబ్బకి అబ్బా అని దుకాణం సర్దేశారు. ఇందులో ఒక్కోడి గురించి ఒక సిరీస్ తీసినా సరిపోదు, అంత కంటెంట్ ఉంది. వీళ్ళ తాతల గురించి చెప్పినందుకే వీడియోలంతా మొత్తం సరిపోయింది. సో మనకున్న టైంలో ముఘల్స్ గురించి ఒక చిన్న గ్లింప్స్ ఇద్దాం. అక్బర్ గురించి నీకేం తెలుసు అని అడిగితే कहने को जिसने बहारा है ఇష్క్ యే దేఖ్ కే హైరా హే అని పాడుకుంటూ జోధా అక్బర్ సినిమా చూడలేదా బ్రో అని రివర్స్లో నన్నే క్వశ్చన్ చేస్తారు. షాజహాన్ గురించి నీకేం తెలుసు అని అడిగితే తన ప్రేమ కోసం తాజ్మహల్ కట్టాడుగా బ్రో అంటారు. కానీ కట్టిన వాళ్ళ చేతులు నరికేశారని చెప్పరు. పవర్ కోసం తన సొంత తమ్ముడిని చంపారని మనకు తెలియదు. అసలు నిజాలు మన సోషల్ బుక్స్లో ఉంటాయి కదా. ఔరంగజేబ్ గురించి చెప్పమంటే చావా వేసే ప్రాపగాండా ఫిలిం బ్రో అంటారు. టిప్పు సుల్తాన్ 8,000 గుళ్ళని డిస్ట్రాయ్ చేసి అందులో ఉన్న గోల్డ్, సిల్వర్ని లూట్ చేశాడని తెలుసా? పోనీ 2,00,000 హిందువుల్ని ఫోర్స్డ్ కన్వర్షన్స్ చేశాడని తెలుసా? అలాంటి టిప్పు సుల్తాన్ గురించి మన బుక్స్లో ఏముంటుంది? ఈజ్ ద టైగర్ ఆఫ్ మైసూర్. అసలు వీళ్ళ గురించా మనం జనరేషన్స్ చదువుకుంది? మన గ్లోరియస్ కల్చర్ని, హిస్టరీని వదిలేసి వీళ్ళ గురించి మన బుక్స్లో పెట్టింది ఎవరు? హూ ద బ్లడీ హెల్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? మౌలానా ఆజాద్ ఎక్కడో సౌదీ అరేబియాలో పుట్టి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయ్యి ఆ పోస్ట్లో 8 years ఉన్నాడు. ఆల్ క్రెడిట్ గోస్ టు నెహ్రూ అండ్ కాంగ్రెస్. ఈ 8 years మన జనరేషన్స్ తలరాతనే మార్చేసింది. ఫస్ట్ మన హిస్టరీని ఎరేజ్ చేశాడు. ఏదో పేరుకు పెట్టాలి కాబట్టి గుప్తా ఎంపైర్ గురించి సగం పేజు, విజయనగర ఎంపైర్ గురించి సగం పేజు, చోళ, చెర, పాండ్యా గురించి మొత్తం కలిపి ఇంకో పేజ్ పెట్టాడు. నెక్స్ట్ వాళ్ళ హిస్టరీని వైట్ వాష్ చేశాడు. లూట్, స్లాటర్, destruction of temples, jizya tax, forced conversions, forcing widows of dead soldiers into harems, sale of captured children in the slave bazaars of Baghdad, burning of libraries and looting defeated people's properties to constitute works for the welfare of Muslims. ఇలా అన్నిటినీ వైట్ వాష్ చేశాడు. మొఘల్స్ గురించి, మిగిలిన ముస్లిం ఇన్వేటర్స్ గురించి ఫేక్ నెరేటివ్స్ బుక్స్లోకి ఎక్కించేశాడు. ఇంతకంటే ద్రోహం ఇంకోటి ఉంటుందా? ఇప్పటికైనా ఎన్సీఆర్టీ వాళ్ళు మంచి స్టెప్ తీసుకున్నారు. బట్ ఇది స్టార్టింగ్ స్టెప్ మాత్రమే. మన హిస్టరీ గురించి తెలుసుకోవడం మన హక్కు, మన కల్చర్ని ఫాలో అవ్వడం మన ధర్మం. మనం తెలుసుకున్న హిస్టరీని, కల్చర్ని మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయడం మన కర్తవ్యం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీ ఒపీనియన్స్, సజెషన్స్ కమెంట్ బాక్స్లో రాయండి. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. సో దట్ మనకి రీచ్ పెరిగి ఎక్కువ విజిబిలిటీ వస్తుంది. మన దేశం కోసం మనం కాకపోతే ఇంకెవరు నిలబడతారు? జై హింద్.